సంవత్సరం మొత్తంలో రోహిణి కార్తె 9 రోజుల సమయంలోనే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోహిణి కార్తె వల్ల మంచి లాభాలు కూడా ఉన్నాయని రైతుల విశ్వాసం. ఈ సమయంలో ఉండే తీవ్రమైన ఎండల వల్ల పొలాల్లోని హానికరమైన పురుగులు, కీటకాలు చనిపోతాయని నమ్ముతారు. దీనివల్ల వర్షాకాలానికి ముందు పంట పొలాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. ఈసారి మే 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 2 వరకు కొనసాగుతుంది. जी ये प्रत्येक वर्ष 25 मई से 2 जून तक नौतपा का 9 दिन माना जाता है, जिसमें कि सूर्य की किरणें डायरेक्ट पृथ्वी पर पड़ती हैं। यह केवल हानिकारक नहीं है, यह कृषि की दृष्टि से लाभकारी भी होता है, जिसमें कि माना यह जाता है लोक मान्यताओं के अनुसार कि जितनी ज़्यादा गर्मी पड़ती है मानसून उतना अच्छा होता है। और जो खेत होते हैं जिसमें फसलें सूख गई रहती हैं, तो उसमें जो कृषि के लिए हानिकारक जीव जंतु विषाणु इत्यादि होते हैं वो इस गर्मी से वो मर जाते हैं। तो यह कृषि के दृष्टि से అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ లాభాలతో పాటు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి రోహిణి కార్తె 9 రోజుల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే పెద్దల్లో, పిల్లల్లో కనిపించే లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ తగిలితే పెద్దల్లో, పిల్లల్లో వేర్వేరుగా లక్షణాలు కనిపిస్తాయి. పెద్దవాళ్లలో అయోమయం, గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ లేదా కోమా, ఎరుపు, పొడి చర్మం, తలనొప్పి, వికారం, వాంతులు, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే చిన్నపిల్లల్లో అయితే ఆకలి లేకపోవడం, విపరీతమైన చిరాకు, మూత్ర విసర్జన తగ్గడం, నోరు పొడిబారడం, ఏదైనా భాగం నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దాహం వేసినా వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలి. శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. వృద్ధులు, చిన్నపిల్లలైతే శరీరాన్ని చల్లబరుచుకోవడానికి తడి వస్త్రంతో తుడుచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా టీ, కాఫీ, ఆల్కహాల్తో పాటు షుగర్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. వేడి వాతావరణం అలవాటు చేసుకోవడానికి వ్యాయామం చేయాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది.